జోగులాంబ జిల్లా గద్వాలలో సంబరాలు వైభవంగా ముగిశాయి. 5 రోజుల పాటు ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు ముఖ్య అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే డీకే అరుణ పలువురు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను అభివృద్ధి బాటలో నడపడమే ముఖ్యమంత్రి ధ్యేయమని ఆయన తెలిపారు. 10 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే వాళ్ళము. ఈ సంవత్సరం దాదాపు 43 టీఎంసీలు మన మహబూబ్ నగర్ జిల్లాలో మనందరూ మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చెరువులన్నిటిని కూడా నింపుకొని ఈసారి ప్రజలందరూ కూడా అంటే వ్యవసాయం చేసుకొని ఏ మార్కెట్ యార్డ్ లో చూసినా ఎక్కడ పోయినా మార్కెట్ లో ఫుల్ వ్యవసాయం నుంచి ఉత్పత్తి అయిన కందులు గాని, పత్తి గాని, వరి గాని అన్నిటిని కూడా ఇవాళ మార్కెట్ యార్డ్లలో కేంద్రంలో మేము కూర్చొని ఈ కౌంటర్లన్నిటిని కూడా ఎక్స్టెండ్ చేయాలి. మీరు ఇంకా 31 మార్చి దాకా కూడా ఇవన్నీ కొనుగోలు చేయాలని చెప్పి 5 లక్షల టన్నుల ఉన్న పరపతిని ఇవాళ 20 లక్షల దాకా కొనే విధంగా టన్నులు కొనే విధంగా కూడా మీ అందరూ కూడా ప్రయత్నాలు చేసి అన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు కూడా మనం సమీక్ష చేసుకుంటూ ఈ నీళ్ల ద్వారా మన జీవితాలలో ఒక వెలుగు వచ్చే విధంగా మనం తెలియజేస్తున్నాం. ఇవాళ కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రాం అంటే గద్వాలలో ఇంతమంది రైతులందరూ కూడా ఇంత మంచి పంటలు పండించుకుంటూ ఇంతమంది జీవితాలలో వాళ్ళ వెలుగు చూస్తున్నప్పుడు గద్వాలలో మనం సంబరాలు చేసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళ ప్రణాళిక వేసి ఇంతమందికి జంపింగ్ చేసుకోకపోతే అమరులైనటువంటి అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయి. ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి సీమాంధ్రుల పరిపాలనలో అన్ని రంగాల్లో అన్యాయానికి గురైనటువంటి తెలంగాణ రైతాంగం కావచ్చు, మహిళా లోకం కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ కష్టాలను చూసినటువంటి తెలంగాణ యువకులు నిండు 100 ఏళ్లు బతకాల్సిన వాళ్ళు. మా తెలంగాణ మాకు వస్తే చాలు, మేము చచ్చినా సరే మా తెలంగాణ రాష్ట్ర సాధనతో గద్వాల చరిత్రను, గద్వాల సాంప్రదాయాలను, ఈ నడిగడ్డ సాంప్రదాయాలను, ఈ నడిగడ్డ ప్రజలలో ఉన్నటువంటి కళను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కళలను వెలికి తీయాలి. వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ ని, వాళ్ళ ఉన్నటువంటి కళను ఒకప్పుడు ఈ సంస్థానంలో కళలకు నిలయమైనటువంటి గద్వాల సంస్థానంలో మరొకసారి ఆ పూర్వ వైభవాన్ని ఈ గద్వాలలో ప్రదర్శించేలాగా మరి గద్వాల సంబరాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి మా మనస్ఫూర్తిగా గద్వాల జోగులాంబ జిల్లా ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. జిల్లా విద్యలో, వైద్యంలో మనకు ఎన్నో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెట్టంపాటు సాధించుకున్నాం. దాని ద్వారా పూర్తిగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయకట్టును డెవలప్ చేసుకున్నాం. వలసలు పోయేటటువంటి ప్రాంతంలో వలసలు లేకుండా ఈ రోజు పెద్ద ఎత్తున పత్తి గాని, పెద్ద ఎత్తున ఈ రోజు పల్లి గాని, మిరప గాని, కంది గాని ఏ పంట వేసినా ఈ రోజు రైతు వాన రాకపోతే మా పరిస్థితి ఏమి అనేటటువంటి ఒక బాధ లేకుండా, భయం లేకుండా ఈ